ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ మరోవైపు ఈ రోజుతో ప్రణీత్ రావు కస్టడీ ముగియనుండడంతో ప్రణీత్ రావును కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారము తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో ప్రణీత్ రావును గడిచిన 6 రోజుల నుంచి విచారణ బృందం ఇంట్రాగేషన్ లో పలు ఆసక్తికర విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కొంతమంది అధికారుల పైన అధికార నివాసాల్లో కూడా పోలీసు బృందం సోదాలు కొనసాగించింది. ఆకస్మిక సోదాలు కొనసాగించింది. తారామతి బారదలోని ఎక్కడైతే మనం విజువల్స్ చూస్తున్నామో వెసెల్లా మెడోస్ విల్లాస్ లోని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ నివాసంలో నిన్న రాత్రి సర్చ్ వారెంట్ తో కోర్టు పర్మిషన్ తో పోలీసులు ఎంటర్ అయ్యారు. అలాగే అతని విల్లాలో పోలీసులు సోదాలు కొనసాగించారు. సుమారు 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు దాదాపు 6 గంటలుగా సోదాలు కొనసాగాయి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఆధారాలు సేకరించారు పోలీసులు. కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తో ప్రభాకర్ రావు నివాసంలోకి వచ్చారు. అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి కొనసాగిన సోదాలో పలు కీలక విషయాలు కూడా పోలీసులు కనుగొన్నారు. ప్రభాకర్ రావు నివాసంతో పాటు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, అలాగే ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న నివాసంలో కూడా సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో డీసీపీ రాధాకిషన్ రావు నివాసంలో కూడా సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో కూడా 2 ల్యాప్టాప్లు, అలాగే 4 ట్యాబ్ ఫోన్స్, అలాగే 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రవణ్ కుమార్ నివాసంలో కూడా నిన్న రాత్రి సోదాలు కొనసాగించారు. ఇక ఈ కేసు ఎంటైర్ ఎపిసోడ్ అంతటిని కూడా పరిశీలిస్తే నేటితో ప్రణీత్ రావు కస్టడీ విచారణ ముగినుంది. నేడు 7వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రణీత్ రావును విచారించనున్నారు పోలీసులు. ఈ విచారణలో చాలా కీలకంగా మారింది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు నివాసంలోనూ మరికొంతమంది అధికారుల నివాసంలో కూడా ఏకకాలంలో 10 చోట్ల సోదాలు కొనసాగించారు. పలు కీలకమైన ఆధారాలు సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ కాపీని ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు పోలీసులు. అలాగే తనకు సహకరించిన వారి అందరి పేర్లు కూడా ప్రణీత్ రావు కస్టడీ విచారణలో ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు దర్యాప్తు బృందం 4 బృందాలుగా ఏర్పడి 10 చోట్ల 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. ఇక గడిచిన 6 రోజుల నుంచి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ అధికారి 3 బృందాలుగా ఏర్పడి అతన్ని వివిధ కోణాల్లో ప్రణీత్ రావును కూడా కస్టడీ విచారణలో భాగంగా అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది. నేరుగా ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ తరలించనున్నారు ప్రణీత్ రావును. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఉన్నత స్థాయి అధికారులు ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డానని, అలాగే ఈ పెన్ డ్రైవ్స్ కావచ్చు, అలాగే డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే ఏవైతే హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ పాల్పడాల్సి వచ్చిందని ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ డీజీ ప్రభాకర్ రావు నివాసంతో పాటుగా మరికొంతమంది పోలీసు మాజీ అధికారుల నివాసంలో కూడా సోదాలు కొనసాగాయి. కొద్ది నిమిషాల క్రితమే సోదాలు ముగిశాయి. ఇక పోలీసులు కూడా దర్యాప్తు బృందం చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించింది. ఇక ఓవరాల్ గా ఈ రోజు కూడా 7వ రోజు ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని అతన్ని విచారించిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదురు హాజరుపరిచి రిమాండ్ తరలించనున్నారు దర్యాప్తు బృందం. ఓవరాల్ గా ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో.